గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఈరోజు నేను మీకు మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ప్రజలు వలసలు గురించి ఈ పాఠం గురించి చెప్పబోతున్నాను. అయితే ఈ పాఠం ద్వారా మీరు నేర్చుకోవాల్సిన అభ్యసన ఫలితాలు వలస భావనను వాటి ప్రభావాన్ని అవగాహన చేసుకుంటారు. కుటుంబ అవసరాలను ఆర్థికంగా ఎలా నెరవేర్చుకోవాలో విశ్లేషిస్తారు. కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకుంటారు. ప్రభుత్వం అందించే వివిధ పథకాల గురించి తెలుసుకుంటారు. ప్రజలు వలసలు మీకు అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో కోవిడ్ కారణంగా భారతదేశం మొత్తం కూడా లాక్డౌన్ విధించబడింది. ఆ లాక్డౌన్ కాలంలో కూలీలందరూ కూడా ఒక ప్రాంతం నుంచి తమ స్వస్థలాలకు వెళ్ళడం చాలా మంటగా మనం టీవీ న్యూస్ల్లో అలాగే వార్తాపత్రికల్లో మనందరం కూడా చూసాం. ఇలా ఎందుకు వెళ్తూ ఉంటారు? అసలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎందుకోసం వెళ్తూ ఉంటారు? ఇక్కడ కారణాలు అనేవి తెలుసుకుందాం. అయితే అసలు వలస అంటే ఏంటి? ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్నే వలస అంటారు. వలస వలన కొన్నిసార్లు ఆయా కుటుంబాల్లో మార్పులు కూడా జరగవచ్చు. అయితే ఈ వలస కారణంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనం వెళ్ళడం వల్ల ఈ ప్రభావం అనేది పిల్లలపైన కూడా పడుతుంది. అలాగే కారణం ఏమిటి అంటే వలస వెళ్ళేటప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అక్కడ తమతో పాటు పిల్లలను కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మనం గమనిస్తూ ఉంటాం. చాలా ఊర్లలోని అలాగే మన ఊర్లో మన పాఠశాలలో మన తరగతిలో కూడా చాలామంది పిల్లలు మధ్యలోనే చదువును ఆపివేసి తల్లిదండ్రులు వారు ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో అక్కడికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. దీనివలన పిల్లల చదువు అనేది ఆగిపోతూ ఉంటుంది. అయితే ఈ వలసకు గల కారణాలు ఏంటి? అసలు ఈ ఎందుకు వలస వెళ్తూ ఉంటారు అనేది మనం తెలుసుకుందాం. అయితే ప్రధానంగా వలస వెళ్ళడానికి రెండు కారణాలు ఉన్నాయి. నేచురల్ రీజన్స్, ఎకనామికల్ రీజన్స్. అంటే సహజ కారణాలు అలాగే ఆర్థిక కారణాలు. ఈ రెండు కారణాల వల్ల వలస అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే అసలు సహజ కారణాలు అంటే ఏంటి? ఒక ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా వేరే ప్రాంతానికి వెళ్ళడమే వలస అని మనం తెలుసుకున్నాం. అయితే సహజ కారణాలు ఏంటి అంటే సహజంగా వరదలు అనేవి అలాగే తుఫానులు, భూకంపాలు అనేటువంటి ప్రకృతి వైపరీత్యాలు మనకు సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇలా జరగడం వల్ల ఒక ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా నష్టపోయి ఆర్థికంగా కుంగిపోయి వేరే ప్రాంతం కోసం వెళ్తూ ఉంటారు. ఇది సహజ కారణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే రెండవది ఆర్థిక కారణం. ఆర్థిక కారణం అంటే ఏంటంటే ఉద్యోగం ఒక చోట చేస్తూ తమకు బదిలీ కావడం వల్ల వేరే చోటికి వెళ్ళవలసి వస్తుంది, అంటే ఉద్యోగ బదిలీలు. అలాగే ఒక ప్రాంతంలో పేదరికం ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబం అనేది ఆర్థికంగా సంపాదన ఎక్కువగా లేకపోవడం వల్ల సంపాదన కోసం పేదరికం అనేది నుంచి బయటపడడం కోసం మనం ఎక్కువగా వలస వెళ్తూ ఉంటారు. ఇవి ఆర్థిక కారణాలుగా పేర్కొంటాం. ప్రకృతి వైపరీత్యాలు. హాయ్, నా పేరు కొండయ్య. తుఫాన్లో మేము ఇల్లు పంట పోగొట్టుకోవడం వల్ల మేము విజయవాడ వలస వచ్చాం. మా ప్రాంతంలో తుఫాను కారణంగా చాలా కుటుంబాలు నష్టపోయాయి. మా నాన్న ఏటీఎంలో కాపలాదారుడిగా పనిచేస్తాడు. మా అమ్మ పని మనిషి. నేను త్వరలో దగ్గరలోని బడిలో చేరతాను. ఇక్కడ కొండయ్య వారి కుటుంబం తుఫాను కారణంగా వారు ఇల్లు పంటలు పోగొట్టుకున్నారు. ఆ కారణంగా వారు వేరే ప్రాంతం కోసం అంటే విజయవాడ వెళ్ళారు. బ్రతుకు తెరవడం కోసం వెళ్ళి అక్కడ వలసగా వెళ్ళడం జరిగింది. అయితే ఈ కారణం అనేది ఎటువంటి కారణంగా మనం చెప్పవచ్చు అంటే వలస కారణాల్లో సహజ కారణంగా మనం చెప్పవచ్చు. పేదరికం. హాయ్,
నా పేరు కుమారి. మాకు ఎటువంటి ఆధారం లేదు. మా నాన్న రోజు కూలీగా పనిచేస్తాడు. అందుకే మేము చెన్నైకి వలస వచ్చాం. ఇక్కడ కూలీ ఎక్కువగా ఇస్తారు, కానీ మా ఊర్లో కొంటే ఇక్కడ బతకడానికి ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. కుమారి గారి కుటుంబం అనేది ఇక్కడ ఎటువంటి కారణంగా చెప్పవచ్చు అంటే ఇది సహజ కారణమా ఆర్థిక కారణమా అంటే ఆర్థిక కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే కుమారి వారి కుటుంబం అనేది చాలా పేదరికంలో ఉన్నారు కాబట్టి ఆ పేదరికం నుంచి బయటపడడం కోసం వారు ఎక్కువ డబ్బులు సంపాదన కోసం వేరే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఇది వలస కారణాల్లో ఆర్థిక కారణం కింద చెప్పవచ్చు మనం. బదిలీ. హాయ్, నా పేరు ప్రవీణ్. మా నాన్న బ్యాంకులో పనిచేస్తున్నారు. ఆయనకు తిరుపతి బదిలీ అయ్యింది. మేము వచ్చే వారం తిరుపతి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ప్రవీణ్ గారి కుటుంబంలో వాళ్ళ నాన్నగారు బ్యాంకులో పనిచేయడం వల్ల బదిలీ పైన ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఇది కూడా వలస కిందకే వస్తుంది. అయితే ఈ వలస గల కారణం ఏమిటి అంటే ఇది కూడా ఆర్థిక కారణం కింద మనం చెప్పొచ్చు. సంచార జీవులు. నేను సామయ్య. నేను బడికి క్రమంగా వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే మాకు స్థిర నివాసం లేకపోవడం వలన మేము బతుకు తెరువు కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరచూ పోతూ ఉంటాం. కానీ నాకు చదువుకోవాలని ఉంది. ఇక్కడ సామయ్య గారి కుటుంబం మనం గమనించినట్లయితే సామయ్యకు స్థిర నివాసం లేదు. అంటే ఎక్కడ కూడా సొంత ఇల్లు కానీ సొంత వ్యవసాయ భూములు కానీ ఎటువంటి ఆస్తులు లేకపోవడం వల్ల వారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బతుకు తెరువు కోసం, సంపాదన కోసం, పొట్టకోటి కోసం వీళ్ళు వెళ్తూ ఉంటారు. మరి ఇటువంటి వలస కారణం అనేది ఏ విధంగా చెప్పొచ్చు? వలస కారణాలకు ఆర్థిక కారణం అని మనం ఇక్కడ చెప్పొచ్చు. సామాజిక వలస. హాయ్, నా పేరు పల్లవి. మా అన్నయ్య కాలేజీ చదువు కోసం, మా నాన్నగారి కొత్త వ్యాపారం కోసం మేము గుంటూరు వెళ్ళిపోతున్నాం. కానీ నాకు మా సొంతూరు అంటే చాలా ఇష్టం. ఇక్కడ గమనిస్తే పల్లవి వాళ్ళ కుటుంబం వాళ్ళ అన్నయ్య పై చదువుల కోసం, అలాగే వాళ్ళ నాన్నగారు కొత్త వ్యాపారం కోసం ఒక ప్రాంతం నుంచి అంటే పల్లెటూరు ప్రాంతం నుంచి పట్టణానికి వెళ్ళిపోతున్నారు. మరి ఇది సామాజిక వలస కింద మనం చెప్పొచ్చు. ఇది ఎటువంటి కారణం చెప్పొచ్చు అంటే ఇది కూడా ఆర్థిక కారణంగా మనం చెప్పొచ్చు. ఇవి వలసకు గల ప్రధానమైన కారణాలు.